అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. కాలం ఎలా వెళ్ళదీస్తూ ఉంటాం, మామూలుగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ లేదు జరగబోయే విషయాల గురించి ఆందోళన పడుతూ మన టైం అంతా గడిచిపోతుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటారు. అండ్ వరి అనే పదానికి చాలా దూరంగా ఉంటారు. బికాజ్ ఏ విషయం చెప్పినా ఆయన నుంచి ఏ రియాక్షన్ రాదు, ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ సూపర్ ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్. సో వర్మ గారితో మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ వరి, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది? వర్మ గారు, ఇప్పుడు మీరు వరి అవుతున్నారా? థ్యాంక్స్. ఇప్పుడు పన్నెండు వాళ్ళకి వరి చాలా పెద్ద టైం పాస్. యా, మీకు పని ఉన్నప్పుడు వరి మామూలుగా రాదు, ఎందుకంటే బికాజ్ యూ బిజీ డూయింగ్ వర్క్. కాకపోతే చాలామంది పనిలో ఉంటారు. యూనో, ఇంకోటి ఏంటంటే వరి అనేది, వరికి థింకింగ్కి డిఫరెన్స్ చాలామంది తెలియదు. వరి అనేది మిమ్మల్ని సర్కిల్స్లో పెడుతుంది. థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుంది. ఉన్న ప్రాబ్లంకి ఇది ఏంటి సొల్యూషన్, ప్లాన్ ఏ, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, లేదా ఆప్షన్ లేదు, లేకపోతే వదిలేదు అని. అది చేసే పని నేను చేస్తాను, నేను చేసే పని నేను చేస్తాను. కానీ వరి అనేది జనాలకి ఇష్టం, ఎందుకంటే అది ఒక ఇమోషనల్, ఒక అంటే ఒక మైండ్ ఆక్యుపై చేసి ఇలా ఉంటే ఎలా ఏమైపోతుందో, అలా అయితే ఏమైపోతుందో పోతుందో అని ఆ క్వశ్చన్ మార్క్. వరి ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ మార్క్. రైట్. సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ స్టాప్. రైట్. యా. సో ఎస్, మన కంట్రోల్లో లేదు ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమా చేస్తాను, అంతం సినిమా. దాంట్లో ఒక పర్టికులర్ టైంలో వెంకట్, నాగార్జున బ్రదరు ఇలాగా ఎప్పుడైపోతుంది సినిమా అంటే జూన్ ఎండ్కి అయిపోతుందన్నా. కానీ అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, అవ్వదంటున్నారే అన్న. అయిపోతున్నాను, అవ్వకపోతే అన్నాడు. అవ్వకపోతే అయినప్పుడు అవుతుంది అన్న. అదేంటి అలా మాట్లాడుతావు అసలు అంటే, నాగార్జున డేట్స్ లేవు, తర్వాత వేరే సినిమా చేస్తాడు, నేను ఇవ్వలేను కదా అని. అయితే మీరు ఇచ్చినప్పుడు అవుతుందని. ఇప్పుడు ఇదేంటి, ఇదన్నీ సొల్యూషన్ ఓరియంటెడ్. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఎలాగైనా చూడాలి వెంకట్ అని, అలా అవ్వకపోతే ఏంటని అని. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఇండల్జ్. యూనో, ఇప్పుడు మీకు అక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది, ఇది అంతే. టక్ అని మీరు తీసుకుంటే దిస్ నథింగ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అది అన్కాన్షియస్గా వస్తుందంటారా, కాన్షియస్ దీనిలో? ఐ థింక్ నో, డెఫినెట్లీ ఇట్స్ కాన్షియస్. ఇప్పుడు అంటే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. మీకు అంటే ఇన్సెక్యూరిటీ అనేది మెయిన్ థింగ్. ఇన్సెక్యూరిటీ ఏమైపోతుంది ఇలా లేకపోతే అనేది అది వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు న్యాచురల్ లైఫ్ ఉందనుకోండి. న్యాచురల్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ అవి పారిపోతాయా, చంపుతాయా, తింటాయి, ఇలాంటి వెరీ వెరీ న్యాచురల్ యాక్టివిటీస్లో ఉంటాయి. సొసైటీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మ్యాన్మేడ్ క్రియేషన్స్. రైట్. దాంట్లో ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది ఏంటి ఇప్పుడు ఏమైపోతుంది అనేది మీరు ఫీల్ అవ్వకపోతే మీ టైం మీకు అంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఆక్యుపై యువర్సెల్ఫ్. రైట్. చాలామంది వరి అనేది ఆల్మోస్ట్ అంటే దట్ విల్ లీడ్ టు డిప్రెషన్, దట్ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్. దట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ కాజెస్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్ ఆల్సో. యా. సో మీరు ఎప్పుడు వరి అవ్వలేదు? నేను అసలు ఎప్పుడు అవ్వాలి. క్లాస్లో మార్కులు మొదలుకొని ఏమి అసలు అమ్మాయి ఒప్పుకోకపోవడం మొదలుకొని ఏమి, అదేంటంటే సి బికాజ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా కజిన్ శేఖర్ ప్రొడక్షన్ హెడ్ ఆ టైంలో, రంగీలా టైంలో వీఆర్ షూటింగ్ ఇన్ జైసల్మేర్. అక్కడ తనకున్న యాటిట్యూడ్, బిహేవియర్ తోటి ఈ ప్రొడక్షన్ వాళ్ళు 2-3 నా దగ్గరకు వచ్చి, మేము శేఖర్ కింద పనిచేయం, మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. వీ డోంట్ వాంట్ వర్క్ అని. శేఖర్ ఉంటే మేము పనిచేయం, సరే శేఖర్ కానీ ఇంకా హెడ్గా ఉంటే మేము పనిచేయం సినిమాలో అని ఒక మాస్ విత్డ్రాల్ వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా సరే అదేంటి ఏమైంది, ఏంటి శేఖర్ ఏం చేసాడు, అయితే మీరేం చేశారు లేదు అని వాళ్ళకి వీళ్ళతో సారీ చూపించి ఇలాంటి రకరకాలు చేస్తారు ఎవరైనా సరే. సో నేనేమన్నానంటే, ఇప్పుడు ఒక అనాలిసిస్ చేస్తాను మీకు నేను. జైసల్మేర్ నుంచి
జైపూర్కి వెళ్ళి నాకేదో తీసుకురావాలని చెప్పాను. మీరు బయలుదేరే టైంకి వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మీరు ఆగుతారా, లేకపోతే అర్జెంట్ అయితే ఎలాగోనా వెళ్ళాలి వెళ్తారు, ఒక బైక్ మీద వెళ్తారా తడుచుకుంటా, లేకపోతే కారులో వెళ్తారా, కారు లేకపోతే ఏం చేస్తారు, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వెళ్ళకపోయినా కూడా అది కూడా డెసిషన్. కానీ వర్షం మీద కోపం రాకూడదు. అవును, ఇప్పుడు శేఖర్ నాకు వర్షంలో అంటారు. ఎందుకంటే మీరు చూసే దాంట్లో శేఖర్ ఏం చేస్తున్నాడు అనే దానికన్నా నేను శేఖర్ ఓవరాల్గా ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వర్షం వస్తుంది, మీ ప్రయాణం ఆపేస్తుంది, అదే టైంలో నీళ్ళు వస్తుంది, అదే టైంలో పంటలు పండిస్తుంది, అదే టైంలో ఇంకో రకరకాలు చేస్తుంది. దాంట్లో మీరు ఒక్క చిన్న పార్ట్ దాంట్లో అని చెప్పాను. అది నా లాజిక్ అర్థమైందా ఏమర్థమైందా, అన్ఎక్స్పెక్టెడ్నెస్ తోటి వాళ్ళు కామిగా కూర్చున్నారు. అప్పుడు నేనేం చెప్పాను, మీరు గ్రౌండ్లో ఉన్నారు, శేఖర్ తీసుకునే డెసిషన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లంకి మా సొల్యూషన్ ఇది మీరు చెప్పండి, నేను చెప్పను సొల్యూషన్. ఎందుకంటే మీరు అనుభవిస్తున్న వాళ్ళు మీరు, ఆ సొల్యూషన్ కరెక్టా కాదా ఒకటే నేను చెప్తాను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్ ఆన్ కంప్లైంట్స్. ఇప్పుడు శేఖర్ కరెక్టా మీరు కరెక్టా అనేది నాకు అసలు అవసరం లేని విషయం. అది నా పని అవ్వాలి అంతే. అది ఆ పని జరగటానికి నాకు సొల్యూషన్ చెప్పండి, డోంట్ టెల్ మీ ఏ ప్రాబ్లం చెప్పండి. సేమ్ థింగ్ ఈ మధ్యన ఒక నా సినిమాలో పనిచేసే ఒక యాక్ట్రెస్ షీ కాల్ మీ ఇలా అని ఏడవటం మొదలుపెట్టింది. నేను ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఏదో అంటే రూడ్గా చేశారా, లేకపోతే మిస్బిహేవ్ చేశారా, లేకపోతే ఏదో మేకప్ పర్సన్ అనుకున్న వాళ్ళు ఇలాంటి ఏదో కంప్లైంట్స్. నేను వచ్చి మీతో మాట్లాడాలి. సరే నెక్స్ట్ డే వచ్చింది, డోర్లో ఎంటర్ అవుతానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. తను చెప్పడం స్టార్ట్ చేయగా నేను ఏం చెప్పానంటే ఎవరెవరిని తీసేయాలో చెప్పాను అంతే. డోంట్ టెల్ మీ ది డీటెయిల్స్. నాకు వద్దు, నా ప్రాబ్లం కూడా వద్దు, ఏం వద్దు, ఎవరెవరిని తీసేయాలో నాకు లిస్ట్ ఇచ్చేవాను. అంటే షీ గోట్ వెరీ అప్సెట్ అండ్ షీ వాంట్స్ టు టెల్ మీ. సో నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే కథ చెప్తారు. ఆబ్వియస్లీ వాళ్ళని కాపాడుకోవటానికి నువ్వు రైటా వాళ్ళు రైటా అనేది అనవసరమైన విషయం. నువ్వు కెమెరా ముందు ఉన్నావు కాబట్టి నువ్వు నాకు కావాలి. కెమెరా వెనకాల ఎవరైనా సరే నేను దాన్ని తీసేసి మార్చేస్తాను. సో మోర్ ఇంపార్టెంట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అంతే. ఐ వాంట్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్. అంతే. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అనేది అసలు నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మీరు అలాంటి మిస్టేక్లు పడ్డారంటే ఒకవేళ మీ తప్పు అవ్వకపోయినా సరే ఆ సిచ్యువేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది. నేను మిస్టేక్ చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తారు, కానీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి, పని అవ్వడం. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ద హోల్ థింగ్. మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్లో ఇంకోటి ఎవరినో అంటే ఆడు ఫోన్ చేస్తే వాడేదో చెప్తాడు, వాడు చెప్పింది ప్రూవ్ చేయలేము, తను చెప్పింది ప్రూవ్ చేయను, ఎవరు చెప్పింది ప్రూవ్ చేయను. ఫైనల్లీ యువర్ విత్ ఎ లాట్ ఆఫ్ నన్ను ఇంత మాట అనేసాడా, ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే అమ్మగారు నన్ను ఇలా అన్నారని ఈయన అంటాడు. నేను చెప్పింది నమ్మట్లేదా అని తను వరి అయిపోయి మొత్తం అందరూ తలబట్టుకుని వరి అయ్యే బదులు సింపుల్ సొల్యూషన్ ఎవరెవరిని తీసేది అంతే. యూనో, సో సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి వరి ఉండదు. అందుకని నాకు వరి ఉండదు ఎప్పుడు అసలు జన్మలో నెవర్. ఎందుకంటే ఫండమెంటలీ వరి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ మీనింగ్లెస్ ఎమోషన్. మీనింగ్లెస్, హెవీ అండ్ డిఫికల్ట్ టు డీల్. బోత్. బట్ వరీ ఈజ్ ఆల్సో మిస్టేకెన్ ఫర్ లవ్ కదా. అంటే ఇప్పుడు అది అదే భర్తకి భార్య మీద ఉందనుకోండి, అయ్యో ఎలా వెళ్తావు నువ్వు, నీకు ట్రాన్స్పోర్ట్ ఏమిటి అని వరి కాకపోతే ప్రేమ లేదనుకుంటారు. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు, ఎలా వెళ్ళిపించాలని ఆలోచించడానికి ఎలా వెళ్తుంది అది ఉన్న తేడా అంటున్నాను. సో ఎలా వెళ్ళిపించాలని మీ పవర్ లిమిటేషన్ ఉంది. మీకున్న పవర్ లిమిటేషన్లో మీరు కావాల్సింది ఎలా ఫెసిలిటేట్ చేస్తారని ఆలోచించాలి. కానీ ఎలా వెళ్తుందా లేదా, మధ్యలో ఏమన్నా అవుతుందా అని మీ కంట్రోల్లో లేని దాని గురించి జోన్లోకి వెళ్ళటం వరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీళ్ళు ఉన్నాయి, అక్కడ చిన్న ఐలాండ్ ఉంది, నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, తుఫాను వస్తే ఏమవుతుంది, నేను ఎదగలుగుతానా, సొరచాపలు ఉంటాయా, ఇవన్నీ వరి ఆస్పెక్ట్స్. కానీ ఆ మూడు కూడా మన కంట్రోల్ లేవు. కంట్రోల్లో లేనప్పుడు వీటన్నిటిని ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళే ఉద్దేశం మానుకోపోవడం కూడా డెసిషనే, వెళ్ళకూడదని. వెళ్ళాలని కోరిక ఉంటే దూకేయడమే, దాని తర్వాత చూసుకోవాలి ఏమైందని. ఎందుకంటే వరి అవ్వటం వలన అది మారదు.
రైట్. అది వచ్చేది ఎలా వస్తుంది? Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.